పూరా లోకల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అన్ని రకాల పార్టీలు కూడా ప్రచారాలు అనేవి చాలా విస్తృతంగా కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా కేకే సర్వే వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ ఏ మాత్రం తగ్గకుండా ప్రచారాలు అనేవి విస్తృతంగా కొనసాగిస్తూనే ఉన్నాయి. అలాగే మేమే గెలుస్తామని చెప్పేసి చాలా గట్టి పోటీ అయితే ఇస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కాంగ్రెస్ నేతలు అయితే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది గ్రౌండ్లో ప్రజల స్పందన, అలాగే రేపు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అంటే నేను 161 బూత్లో ప్రతి ఇంటికి డోర్ టు డోర్ మేము తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ విన్నా యూత్ మొత్తం కూడా నవీన్ యాదవ్ అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే నవీన్ అన్న గతంలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఏదైనా కష్టం వస్తే స్పందిస్తాడు. గణేష్ నవరాత్రులు కానివ్వండి, దేవి నవరాత్రులు కానివ్వండి, కష్టం వచ్చినా సుఖం వచ్చినా ప్రతి దాంట్లో నేనున్నా అని చెప్పి ఆయన అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ప్రజలు మొత్తం నవీన్ అన్నను కోరుకుంటా ఉన్నారు. గతంలో కూడా ఆయన 2 సార్లు పార్టిసిపేట్ చేసి ఓడిపోవడంతో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి నవీన్ అన్నని ఒకసారి ఎమ్మెల్యే చేస్తే ఏదైతే మా అందరి కష్టాలు తీరుతాయని చెప్పి బాగా స్లమ్ ఏరియాలో కానీ ఎక్కడ చూసినా నవీన్ అన్న మాట వినపడతా ఉంది. ఖచ్చితంగా నవీన్ అన్న మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఇక్కడ నవీన్ గారి కోసం మాట్లాడుకుంటే కనుక ఇటు ప్రతిపక్షాలు ఆకు రౌడీ అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ప్రజల్లో కూడా అదే విధంగా వెళ్తున్నారు, ప్రచారాలు కూడా అలా చేస్తున్నారు, రౌడీ షీటలు వెనకాల వేసుకొని చెప్పేసి. దీనిపైన ఏంటి? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో, ఎవరైతే అఘాయిత్యాలు చేశారో వాళ్ళు విమర్శించడం అన్నది ఇక దెయ్యాలు వేదాలు వల్లించడం అన్నట్టే. వాళ్ళ ప్రభుత్వంలో జరిగాయి తప్ప నవీన్ అన్నని రౌడీ షీటర్ ఇవన్నీ కావాలనేసే అబండాలు తప్ప ప్రజల్లో ఒకసారి ప్రజల్లో చూసినట్టయితే ప్రతి ఇంటికి మేము వెళ్తా ఉన్నాం. ప్రతి ఇంట్లో అవ్వాతాతల దగ్గర నుంచి యూత్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా నవీన్ అన్ననే కోరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పథకాలు కూడా ప్రజల్లో అద్భుతంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పారో 6 గ్యారెంటీల్లో అమలు చేసినటువంటి ఉచిత బస్సు కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, ఏదైతే సన్నబియ్యం కానివ్వండి, ప్రతి ప్రోగ్రాం చూసుకున్నా ఖచ్చితంగా ప్రజల్లో అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారి మీద కూడా పూర్తి నమ్మకం ఉంది. అలానే నవీన్ అన్నని గెలిపిస్తే మా జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పి జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మీరు అన్నట్టుగానే 6 గ్యారెంటీల కోసం చూసుకుంటే కనుక దానివల్లే నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది, కాంగ్రెస్కి ఓట్ షేర్ కూడా తగ్గేది దానివల్లే అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది తప్ప జూబ్లీహిల్స్ ప్రజల వాసులకి ఏం అందలేదని చెప్పేసి ఈ నెగిటివిటీ అనేది జూబ్లీహిల్స్ ఎన్నికలపైన చాలా పడబోతుంది అంటారు. ఏం అందకపోవటం ఏంటి? గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఈరోజు రేషన్ కార్డు వచ్చింది. ఈ గతంలో ఎప్పుడైనా సన్నబియ్య పథకం అనేది చూసారా మీరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 2 సంవత్సరాల్లోనే సన్నబియ్యం ప్రతి ఒక్క పేదవాడికి అందుతూ ఉన్నాయి. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు అన్నారో ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతలో ప్రతి పేదవాడికి ఇచ్చే విధంగా మళ్ళీ అన్ని విడతల్లో ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకొని, అలాగే ఈరోజు ఉచిత విద్యుత్ విషయానికి వస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు బిల్లులు చూసాం. సామాన్యుడు కూడా 1000-1500 కట్టలేక ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఉచితంగా ఫ్రీగా కరెంట్ అందరూ కూడా హాయిగా పేద ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా లేరు. రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసంతో నమ్మకంతో మిగతాయి కూడా ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తారని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇంకొక విషయం చూసుకుంటే కనుక మైనారిటీల ఓట్లు సంపాదించడం కోసం, అలాగే మీరు ఓడిపోతారన్న భయంతో మైనారిటీ అభ్యర్థిని మంత్రిని చేశారు అజారుద్దీన్ గారిని. అలాగే ఎంఐఎంతో మీరు పొత్తు చేసుకున్నారు. ఎందుకంటే ఇదంతా మీరు ఓడిపోతారన్న భయంతో వాళ్ళ ఓట్ల షేర్ల కోసమే మీరు మంత్రి పదవి ఇచ్చారని చెప్పేసి. కాంగ్రెస్ అంటేనే అసలు మైనార్టీలు ఎక్కువ ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఇలా కొత్తగా మైనార్టీలను చేర్చుకోవడం అనేది, వాళ్ళు చెప్పడం అనేది అబద్ధాలు. అజారుద్దీన్ గారు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆయనకి ఇవ్వడం అన్నది సబబు. అది ఈరోజు మంత్రి పదవి ఇచ్చారు. దానంత మాత్రాన ఉన్నట్టుండి ఎన్నికల సమయంలోనే ఆయనకి మంత్రి పదవి అది ముందు నుంచి అనుకున్నది ఈరోజు అమలు చేశారే తప్ప ఈ ఎలక్షన్ కోసం, ఓన్లీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ కోసం అజారుద్దీన్ గారిని తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారనేది అబద్ధమైన మాట. మైనార్టీలు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే మైనార్టీలు. ముస్లిం మైనార్టీలు ఓట్లు 90% ఏమో కాంగ్రెస్ పార్టీకే జూబ్లీహిల్స్లో పడబోతున్నాయి. సో మొత్తానికి కాంగ్రెస్ ఎంత మెజారిటీతో రేపు గెలవబోతుంది? నవీన్ అన్న ఖచ్చితంగా 70,000 నుంచి 1,00,000 మెజార్టీ మీద గెలవబోతా ఉన్నారు. ఇవన్నీ అబద్ధ పుకార్లు. బీఆర్ఎస్ మేము గెలుస్తామని చెప్పేసి అబద్ధ పుకార్లు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. దానివల్ల మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. ప్రజలు ఫైనల్గా తీర్పిస్తారు. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రతి యువకుడు
నవీన్ అన్నకు ఓటేసి ఒక్కసారి ఎమ్మెల్యేగా చూసి మా జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలనే ఆకాంక్షతో ఉన్నారు.